హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇంతకుముందు మనం ముందు వీడియోలో మనం ప్లగ్ఇన్ ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ గురించి నేర్చుకున్నాం. దట్ ఈస్ ఎలిమెంటర్. ఎలిమెంటర్ అనేది ఒక ప్లగ్ఇన్. అవును సార్. సో ఎలిమెంట్ ద్వారా మనం ఎలిమెంట్ అనేది ఏంటి? పేజ్ బిల్డర్. అంటే అవును పేజ్ సార్. మనం ఎలిమెంట్ ద్వారా ఎడిట్ చేసుకొని బిల్డప్ చేయొచ్చు, అంతే కదా? అవును సార్, అదే అస్త్ర థీమ్ అని చెప్పారు ఒకటి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఆ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆస్త్ర అవును సార్. అనేది ఒక థీమ్, అంతే కదా? ఆస్త్ర అవును సార్. థీమ్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, అవును సార్. ప్లగ్ఇన్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్, యాడ్ న్యూ ప్లగ్ఇన్. యాడ్ న్యూ ప్లగ్ఇన్. అవును సార్, యాడ్ న్యూ ప్లగ్ఇన్. అక్కడ మనం అస్త్రం క్లిక్ చేయాలి సార్. ఇక్కడ ఎలిమెంటర్. ప్లగ్ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. అవును సార్, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్. ఇదిగో ఎలిమెంట్ వెబ్సైట్ అవును సార్, బిల్డర్ మోర్ దాన్ జస్ట్ పేజ్ బిల్డర్. ఇన్స్టాల్ అండ్ యాక్టివేషన్. అవును సార్. ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆఫ్టర్ దట్ యాక్టివేషన్ కూడా చేసుకోవాలి. అంటే మనకి వెబ్సైట్ లో సార్ ఏది కావాలన్నా ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతే కదా సార్? ఏది కావాలంటే వెళ్ళి ఎస్, ఇన్స్టాల్ తర్వాత యాక్టివేషన్. సో మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు యారో ఉంది కదా, యారో లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేయాలి. అవును సార్. సో మనకి ఇలా వచ్చింది. ఇదిగో ఇంత ముందు మన డాష్ బోర్డ్ ఎలిమెంటర్ లేదు, ఇప్పుడు ఎలిమెంటర్ వచ్చింది ఆప్షన్. ఎలిమెంటర్ ఎందుకు అంటే అర్థమైంది. ఎలిమెంటర్ ఉపయోగించి ఎలిమెంటర్ వల్ల ఉపయోగం ఏంది అని ఎవరైనా అన్నారనుకోండి, ఎలిమెంటర్ ఉపయోగించి మనం వర్డ్ ప్రెస్ అనే దాన్ని బిల్డప్ చేసుకోవచ్చు. అంటే పేజ్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు ఎలిమెంటర్ ఉపయోగించి చక్కగా. థీమ్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలిమెంటర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ థీమ్స్. ఓకే, థీమ్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఎపిరియన్స్ లోకి వెళ్ళి థీమ్స్ లోకి వెళ్ళాలి, అంతే కదా? యాడ్ న్యూ థీమ్. అవును సార్. తర్వాత యాడ్ న్యూ థీమ్. వెరీ గుడ్. యాడ్ న్యూ థీమ్ కి వెళ్ళి ఇక్కడ ఆస్త్ర, ASTRA. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలి సార్. ఫస్ట్ వన్ సార్. ఎస్, ఇదే కదా ఇన్స్టాల్. అవును సార్, యాక్టివ్. సో ఇక్కడ ఆస్త్ర థీమ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఎలిమెంటరీ ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేసాం, ఆస్త్ర థీమ్ ని కూడా మనం ఇన్స్టాల్ చేసాం. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి డాష్ బోర్డ్ లో ఎలిమెంటర్ కనిపిస్తుంది, తర్వాత ఆస్త్ర కూడా కనిపిస్తుంది. ఆస్త్ర మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఆస్త్ర మీద కూడా క్లిక్ చేశాను. ఇక్కడ చూడు, ఆస్త్ర అనేది పేరెంట్ థీమ్ అని ఇంత ముందు నేను చెప్పాను. ఆస్త్ర అనేది పేరెంట్ థీమ్. అవును సార్. సో పేరెంట్ థీమ్ ఉంటే చైల్డ్ థీమ్స్ కూడా ఉంటాయి కదా. అవును సార్. చైల్డ్ థీమ్స్ కూడా ఉంటాయి. ఈ చైల్డ్ థీమ్ కూడా ఇది స్టార్టర్ టెంప్లెట్స్ అని ఉన్నాయి. స్టార్టర్ టెంప్లెట్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఆస్త్ర మీద క్లిక్ చేసిన ఇమీడియట్ గా స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ అండ్ యాక్టివేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఇన్స్టాలేషన్ డాష్ బోర్డ్ లో వచ్చేస్తాయి కదా సార్ ఇవన్నీ? అవునవును.
ఉమ్. ఇలా కనిపిస్తుంది మన యాక్చువల్గా ఇది ఎలిమెంట్ ద్వారా కదా. అవును సార్, ఎలిమెంటరీ థీమ్. ఎలిమెంట్ క్లిక్ చేయండి. ఇదిగో మన థీమ్స్ అన్నమాట. సో ఓకే. ఇప్పుడు వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఇది అవసరం. ఇందులో చూడు ఏమున్నాయి, బిజినెస్ ఉంది, లోకల్ బిజినెస్, లోకల్ పర్సనల్ కేర్. పర్సనల్ సైట్, కమ్యూనిటీ, ఈ కామర్స్, బ్లాగ్స్ అని ఉంది. బిజినెస్ లోకి వెళ్తే ఇవన్నీ వెబ్సైట్స్ అన్నమాట. సో ఇందులో హోటల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ అన్ని ఉన్నాయి సార్ దీంట్లో. ఇందులో నేను రెస్టారెంట్ తీసుకున్నా, రెస్టారెంట్ క్లిక్ చేస్తున్నాను చూడు. చేయండి సార్. ఇవన్నీ మనకి చూడు ప్రీమియం అంటే డబ్బులు, ఇవన్నీ ఫ్రీ ఉన్నాయి. ఆ free మనం చెయ్యాలా? అవును రెస్టారెంట్ సార్, అనుకుంటున్నాను. అన్ని ప్రీమియం ఉన్నాయి సార్. కొన్ని ఉన్నాయి. ప్రీమియం ఇది తీసుకుందామా? కాఫీ సార్. ఇక్కడ చూడు కంటిన్యూ మీద క్లిక్ చేయి. ఇవేం ఫిల్ చేయని అవసరం లేదు. సబ్మిట్, బిల్డ్ యువర్ వెబ్సైట్. Yes, congratulations, your website is ready and it take just 29 seconds to build. 29 సెకండ్లు పట్టింది అబ్బాయి ఇది వెబ్సైట్ రెడీ చేయడానికి. అసలు మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. వ్యూ యువర్ వెబ్సైట్. ఇది వెబ్సైట్ చూడు. అర్థమైంది సార్. ఇంతకుముందు మనం ఏం చేసాం, హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్, ఫస్ట్ పేజీలు రెడీ చేసుకొని ఒక థీమ్ చేసుకొని మెనూలో వెళ్ళి మళ్ళీ ఇవన్నీ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏమైంది, అలా కాకుండా ఎలిమెంట్ రాస్త్రా 2 ఇన్స్టాల్ చేసుకొని ఇమీడియట్ వెబ్సైట్ రెడీ చేసేసాం. అవును సార్, అసలు ఈజీ ఉంది సార్ ఇది. చూడు ఎంత 29 సెకండ్లో ఒక వెబ్సైట్ రెడీ అయింది. అవును సార్, ఇక్కడ డైరెక్ట్ మన హోమ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అయిపోతుంది సార్. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మన సంబంధించి ఇప్పుడు ఇందులో అన్ని ఉంటాయి చూడు. హోమ్ పేజ్ లోకి వెళ్ళు. ఇది హోమ్ పేజ్ ఎలా ఉంది. అబౌట్ అస్ లోకి వెళ్ళు. ఇది అబౌట్ అస్ పేరు ఎలా ఉంది. మెనూలోకి వెళ్ళు, మెనూ ఎలా ఉంది. కాంటాక్ట్ లోకి వెళ్ళు, కాంటాక్ట్ ఎలా ఉంది చూడు. ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి కదా సార్ అక్కడ. సో వెబ్సైట్ అయితే రెడీ అయింది, కానీ ఇక్కడ మనకు అనుకూలంగా మనం రెడీ చేసుకోవాలి ఈ వెబ్సైట్ని. అర్థమైందా దినకరన్? అర్థమైంది సార్. ఇప్పుడు వెబ్సైట్ రెడీ అయిపోయింది. ఇదే వెబ్సైట్. ఇంకా కాకపోతే అవును సార్, ఒక క్లయింట్ కావాల్సిన వెబ్సైట్. ఇప్పుడు మనం వెబ్సైట్ ఒక క్లయింట్ అడిగాను, నాకు వెబ్సైట్ రెస్టారెంట్ రెడీ చేయండి అంటే అతని డీటెయిల్ తీసుకుంటాము. సో మనం ఒక శాంపుల్ వెబ్సైట్ డిజైన్ చేసుకుంటాం ఈ విధంగా. వెబ్సైట్ డిజైన్ చేసుకుని దీన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది మనకి. అదే కదా సార్. అర్థమైందా? సో దీన్ని ఏ విధంగా ఎడిట్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఏ విధంగా ఎడిట్ చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది చూసారు. ఇక్కడ
ఎడిట్ పేజ్ కాకుండా ఎడిట్ అవును విత్ ఎలిమెంటరీ, అంటే ఈ పేజ్ ని హోమ్, అవును సార్. అబౌట్, మెనూ, కాంటాక్ట్ మనకు అనుగుణంగా మనం రెడీ చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటరీ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో నేను ఎలిమెంట్ ద్వారా ఏ అవును విధంగా సార్. ఎడిట్ చేయాలని నేను అవును చెప్పాను, మీరు వినే ఉంటారు. చూసాను సార్, చూసాను సార్, వాళ్ళు అంతా ఎడిట్ చేస్తారు మీరు. సో ఇప్పుడు ఈ పేజీని ఇక్కడ ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేను కొన్ని ఎడిట్ చేసి చూపిస్తాను చూడు. వెల్కమ్, ఈ వెల్కమ్ ద్వారా మీ రెస్టారెంట్ పేరు రాయొచ్చు అనమాట. మీ రెస్టారెంట్ పేరు చెప్పు ఒకసారి. హ్యాపీ ఫుడీస్ అనుకోండి సార్, ఫ్రెడీ ఫుడీస్ అనుకోండి సార్. ఆ, ఏం పేరు అది? ఫ్రెడీ సార్, FREDY. FREDY, ఫ్రెడీ ఫుడీస్ సార్. అంతేనా? ఫ్రెడీ ఫుడ్ అని అంతే సార్. సో దీని సైజ్ తగ్గించాలి. సైజ్ తగ్గించాలంటే ఇప్పుడు సార్ మన వెబ్సైట్ ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా డొమైన్ తీసుకోవాలి కదా సార్ మనం, డొమైన్ ఇవన్నీ చేయాలంటే. డొమైన్ హోస్టింగ్ కావాలి కదా. అవును సార్, డొమైన్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ చేయడానికి ఆస్కారం. చూసారు నేనేం చేశాను, ఇక్కడ మారుతుందా? అవును సార్, మార్చింది సైజ్ కూడా. ఫుడ్ స్పెల్లింగ్ ఎలాగా? అదే సార్, FOODIEC అదే సార్ కరెక్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 9 డాట్స్ లోకి వెళ్ళి, సారీ ఇక్కడ స్టైల్లోకి వెళ్ళాలి. స్టైల్లోకి వెళ్ళి టైపోగ్రఫీ అని చూస్తే టైపోగ్రఫీలో ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇది కూడా మ్యాటర్ రాయాలి. ఫ్రెడ్డీ ఫుడ్డీస్, దీని గురించి ఒక చిన్న మ్యాటర్ రెడీ చేద్దాం. డిస్క్రిప్షన్ రాశాను. అవును సార్. స్టైల్లోకి వెళ్ళి టైపోగ్రఫీ చిన్నగా, కాస్త పెద్దగా, మన ఇష్టం. సో ఇలా చేసిన వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇకపోతే మన వెబ్సైట్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. చూడు, మన హోమ్ లో వెళ్ళాలంటే ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఎగ్జిట్ లో వెళ్ళి లేటర్, ఇదిగో చూసావా? ఫుడ్డీస్. అవును సార్. సో ఇక నుండి ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. అంటే నీకు తగ్గట్టు రెడీ ఫుడ్డీస్, దాని కింద మెసేజ్, తర్వాత అబౌట్, ఇవన్నీ డిజైన్ మోడల్, సారీ ఇమేజెస్, ఇవన్నీ నువ్వు మార్చుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ మెనూ అని ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా నువ్వు మార్చుకోవచ్చు. అంటే ఆ రెస్టారెంట్కి ఏం కావాలో అదంతా ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను ఇది
ఇది ఎడిట్ చేసి ఎలా చేశాను అదే విధంగా ఇవన్నీ మీరు ఎడిట్ చేయాలి. ఓకే సార్, ఓకే. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు మీరు ఫ్రెడ్డీ పుడ్డీస్ తర్వాత ఈ డిస్క్రిప్షన్ రాసాము, తర్వాత అబౌట్లోకి వెళ్ళి దీని గురించి రాయాలి. దీని గురించి ఇదేందనేది దీని గురించి రాయండి. తర్వాత ఆ ఫీచర్డ్ మెనీ అని మీరేం కావాలో ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవచ్చు, రివ్యూస్ రాయొచ్చు, బై ఫర్ హోమ్ అని రాయొచ్చు, ఇక్కడ ఫోటో మార్చుకోవచ్చు. ఇవన్నీ ఫాలోవర్స్ మెనూ కాంటాక్ట్ ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఒక క్లయింట్ వెబ్సైట్ మనం రెడీ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మోడల్ వెబ్సైట్ మనం రెడీ చేసుకోవాలి, అంతే కదా? ఇప్పుడు ఒక కస్టమర్ వెబ్సైట్ రెడీ చేయాలంటే అది దేనికి సంబంధించిన వెబ్సైట్? రెస్టారెంటా, లేకపోతే హాస్పిటల్దా, ఎడ్యుకేషన్దా, లేకపోతే రియల్ ఎస్టేటా? ఇవన్నీ దేని కింద వస్తుందని ఒక వెబ్సైట్ మోడల్ గా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెస్టారెంట్ అనుకో, రెస్టారెంట్ మోడల్ వెబ్సైట్ రెడీ చేసుకోవాలి. హాస్పిటల్ అనుకో, హాస్పిటల్ మోడల్ వెబ్సైట్ రెడీ చేసుకోవాలి. తర్వాత రియల్ ఎస్టేట్ అనుకో, రియల్ ఎస్టేట్ మోడల్ వెబ్సైట్ రెడీ చేసుకోవాలి. చేసుకున్నాక ఏం చేయాలంటే ఎలిమెంటర్తో ప్రతి పేజ్ని కూడా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది. చూడు, ఇక వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంది. వెబ్సైట్ లింక్ మన వెబ్సైట్ రెడీ అయినాక ఈ లింక్ ని ఆయనకి ఇచ్చేస్తే, ఇదిగోండి సార్ మీ వెబ్సైట్ అని ఇచ్చేస్తే రెడీ వెబ్సైట్. ఇదిగో వెబ్సైట్ రెడీ. ఇప్పుడు ఎంత సింపుల్ గా ఉంది వెబ్సైట్ రెడీ. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు సేవ్ చేస్తారా సార్ మీరు అది అప్డేట్ చేశాను కదా ఇక్కడ. మనం ఏం చేసినా సరే ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఓకే సార్. మనం ఏం చేసినా సరే మనం అప్డేట్ చేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ చెప్పాలి సార్ అది ఒక్కసారి. అర్థమైంది సార్, కాకపోతే ఎలా మీరు అప్డేట్ చేస్తారు ఒకసారి చెప్పండి. చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏదైనా మార్చాలనుకోండి, ఇక్కడ బుక్ టేబుల్ బదులుగా మీరేం రాస్తారు చెప్పండి? ఏదో ఒకటి సెలెక్టెడ్ టేబుల్ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టెడ్ టేబుల్ అంటే ఇక్కడ సెలెక్టెడ్ టేబుల్ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ అప్డేట్ ఉందా? కనిపిస్తుంది లేదా? అప్డేట్ కింద పింక్ కలర్ అప్డేట్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడికి వెళ్ళి మనం రీఫ్రెష్ చేయాలి. ఎస్ సార్, వచ్చింది. ఇక్కడ సెలెక్టెడ్ టేబుల్ అని ఉంది. అదే కదా సార్ పెట్టింది. అయితే మనం సెలెక్టెడ్ టేబుల్ అని పెట్టాం కదా, అదే పెట్టాం సార్. సెలెక్టెడ్ టేబుల్ అని మీరు ఏం చేస్తే ఇక్కడ అప్డేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, మనం ఆ లింక్ క్లిక్ చేస్తే సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వచ్చేస్తుంది కదా సార్. ఇదిగో లింక్ కాపీ చేసుకొని రెడీ అయిపోయింది. అంటే మనం చూడాలంటే ఇంత ముందు మీకు చెప్పాను, ఇక్కడ మనం అప్డేషన్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. ఏదైనా చూడాలంటే ఒక పేజ్ ఇక్కడ రెడీ, ఒక పేజ్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ వర్డ్ప్రెస్ లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా చేయమన్నాను కదా. అవును సార్, న్యూ లింక్ ఓపెన్ చేయమన్నారు. అప్పుడు ఇది మనం చేసినందుకు మనకు కనిపిస్తుంది. అర్థమైంది లేదా? సో వెబ్సైట్ ఎంత ఈజీగా ఉంటుంది. సో క్లయింట్ రిక్వెస్ట్ ప్రకారం అతను ఇచ్చిన దేంట్లోకి మనకి చెందుతుంది. అది సర్వీస్ వెబ్సైట్ అయితే రెస్టారెంట్ కిందకు వస్తుందా, రియల్ ఎస్టేట్ కిందకు వస్తుందా, లేకపోతే అది హాస్పిటల్ కిందకు వస్తుందా, లేకపోతే ఎడ్యుకేషన్ కింద వస్తుందా, ఇవన్నీ మనం చేసుకొని ఇందాక మనం ఆస్త్రా థీమ్ లోకి వెళ్ళాం చూసారా. ఆస్త్రా వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నాయి చూసారా, సంబంధించి బిజినెస్ కింద ఒక
10 వెబ్సైట్ డిజైన్స్ ఉన్నాయి దాని పక్క అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని చేసుకుంటే మనం అక్కడ నుండి ఆ పేజ్ మనం ఎడిట్ చేసుకుంటే ఒక వెబ్సైట్ మనం రెడీ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. సో ఇక్కడ ఏంటంటే హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్ అని 4 పేజెస్ ఉన్నాయి. అవును సార్. సో కస్టమర్కి ఏంటంటే నాకు ఇంకో పేజ్ కావాలండి, సర్వీస్ పేజ్ పెట్టాలండి అని అన్నాడు అనుకోండి. సో అప్పుడు దీన్ని మనం ఎలా చేయాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్ 4 పేజెస్ ఉన్నాయి. ఇంకో పేజ్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ 4 పేజీలు ఉన్నాయి. అవును సార్, 4 ఉన్నాయి సార్. హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్. ఇంకోటి మనం క్రియేట్ చేయాలంటే సపోజ్ నాకు సర్వీస్ కావాలనుకోండి, సర్వీస్ పేజ్ కావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక పేజ్ ఎక్స్ట్రా మనం ఏ విధంగా క్రియేట్ చేయాలంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం. మనకి ఇంత ముందు పేజెస్ క్రియేషన్ గుర్తుందా? ఫస్ట్ క్లాస్లో మనం పేజెస్ క్రియేషన్ చేసాం, ఐడియా ఉందా? ఒక్కసారి చేయండి సార్, ఐడియా వచ్చేసి. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లో మెయిన్ పేజ్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి. అక్కడ మనం క్లిక్ చేసి ఎగ్జిట్ లో వెళ్ళి అప్పుడు మనం ఏం చేసామంటే పేజెస్ లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజ్ లోకి వెళ్ళినాం. యాడ్ న్యూ పేజెస్. yes sir, yes sir. యాడ్ న్యూ పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక పేజ్ మనం యాడ్ చేసాం. అవును సార్, గుర్తొచ్చింది సార్. రైట్. పబ్లిష్ చేసాం. అవును సార్. పేజ్ యాడ్ అయిపోయింది. సో పేజ్ వచ్చింది లేదా? వచ్చింది సార్. దీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలంటే మళ్ళీ మెనూలోకి వెళ్ళి ఏం చేయాలి, మెనూలోకి వెళ్ళి అబౌట్, హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్, సర్వీస్ ఇవన్నీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మనకి దీంట్లో పేజీలోకి వచ్చేస్తుంది. అవునా కదా? అవును సార్, అవును సార్. సో గైస్, మీకు ఈ వీడియో కావాలంటే ఆల్రెడీ ముందు వీడియోస్లో నేను చెప్పాను, ఒక్కసారి ఆ వీడియో రిఫర్ చేయండి. ఒక పేజీని ఏ విధంగా యాడ్ చేయాలనేది ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో ఒకసారి మీరు చూసుకుంటే ఎలా యాడ్ చేయాలని మీకు అర్థమవుతుంది. సో దీన్ని నేను ఇక్కడ కంటిన్యూ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి. సో ఇక్కడ సర్వీస్లో వెళ్ళి ఇప్పుడు నేను ఎలా చేయాలంటే సర్వీస్లో వెళ్ళి నాకు ఏం చేస్తాం, ఎడిట్ విత్ ఎలిమెంటర్. అవునా? అవును సార్, అవును సార్. ఎస్, ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్ళి మళ్ళీ సో ఇక్కడ పేజ్ని మనం డెవలప్ చేయాలిగా. ఇక్కడ ఒక కంటైనర్ పెట్టుకొని ఫ్లెక్స్ బాక్స్ అన్నాను. ఇక్కడ ఒక 4 కావాలనుకోండి, 4 బ్లాక్స్ కావాలనుకోండి. ఈ విధంగా మనం పేజ్ని రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ సపోజ్ ఇంత ముందు చెప్పినట్లు 9 డాట్స్ లోకి వెళ్ళండి. సో 9 డాట్స్ లో మనం ఉన్నాం. హెడ్డింగ్ కావాలంటే జస్ట్ ఇక్కడ హెడ్డింగ్ కావాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. మీకు ఇక్కడ హెడ్డింగ్ వస్తుంది. సపోజ్ ఇంత ముందు కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏదో ఒకటి రాయండి, ఏబిసి. సో ఇక్కడ ఇంకోటి కావాలంటే 9 డాట్స్ మీద వెళ్ళి హెడ్డింగ్, ఇక్కడ ఏ పేరు కావాలంటే ఆ పేరు రాసుకోండి, డిఈఎఫ్. అదే విధంగా ఇక్కడ 9 డాట్స్ వెళ్ళి హెడ్డింగ్, 9 డాట్స్ వెళ్ళి హెడ్డింగ్. ఇక్కడ కావాలంటే జిహెచ్ఐ,
తర్వాత ఇక్కడ కావాలంటే మళ్ళీ 9 డాట్స్ లెక్క హెడ్డింగ్ కాపీ పేస్ట్ యాడ్ హెడ్డింగ్. యాడ్ హెడ్డింగ్ మీరు ఏం కావాలంటే రాసుకోవచ్చు. సో ఈ విధంగా చేసి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే ఆ పేజ్ మనకి యాడ్ అయిపోతుంది. సో ఆ పేజీలో మనకి ఏం కావాలో అంతా డిజైన్ చేసుకుని డిజైన్ చేసి ఏం చేయాలి, దీంట్లోకి మనం యాడ్ చేయాలి. అవును సార్. అప్పుడు హోమ్, అబౌట్, మెనూ, సర్వీస్, కాంటాక్ట్ అని వచ్చేస్తుంది యాడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ మెథడ్. ఇది పేజ్ని క్రియేట్ చేయడం ఫస్ట్ మెథడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో పేజ్ నేను క్రియేట్ చేస్తాను. ఇంకో మెథడ్ నేను చెప్తాను. అది సర్వీస్, ఈ సర్వీస్ 1 అని అనుకుంటాను. ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నాను. సారీ, పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ పేజెస్, ఇక్కడ సర్వీస్ 1, అది సర్వీస్, ఇది సర్వీస్ 1, పబ్లిష్. పేజ్ క్రియేట్ అయిపోయింది. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్. సో ఇప్పుడు నెంబర్ 1 అయింది. ఇప్పుడు నెంబర్ 2 ఇక్కడ ఈ ఐకాన్ ఉంది చూసారా, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ టెంప్లెట్ లో పేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనకి ఒక పేజ్ యాడ్ చేయాలి, అంతే కదా. అవును సార్, ఒకటే సర్వీస్ పేజ్ ఒకటి. ఇక్కడ పేజెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్ని వచ్చే పేజెస్. ఇందులో ఫ్రీగా ఉన్నవి ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇక్కడ మన పేజ్ ఇంపోర్ట్ కావాలంటే ఇక్కడ ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్, కనెక్ట్ అని వస్తుంది. అంటే ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. మెయిల్ ఐడి అడిగితే మన మెయిల్ ఐడి ఇస్తే అక్కడ ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. ఓకే. ఎస్, ఆల్రెడీ అది ఓపెన్ అయిపోయింది. సో చూడండి, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఆల్రెడీ నాకు అది డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. మీకైతే ఏమవుతుందంటే అలాగా కనెక్ట్ అయిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకేముంది, మళ్ళీ ఇక్కడ ఇమేజ్ సేమ్ అనమాట. ఇది పేజ్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హెడ్ లైన్ మనం ఇక్కడ ఇది చేసుకోవచ్చు. ఇక్కడ ఏం కావాలన్నది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం కావాలన్నా మనం ఇది మొత్తం సర్వీస్ కదా సార్, ఇది సర్వీస్ లో సర్వీస్ 01 అన్నాను అంటే ఒక ఎక్స్ట్రా పేజ్ యాడ్ చేయడం సెకండ్ మెథడ్ అనమాట. టెంప్లెట్ ద్వారా టెంప్లెట్ ని క్రియేట్ చేసుకొని దాని టెంప్లెట్ మన వెబ్సైట్ లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి మనం చేసుకోగలం కదా. ఒక టెంప్లెట్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వెళ్ళి హెడ్ లైన్ ఇవన్నీ చేసుకోగలం కదా. హెడ్ లైన్ చేసుకోవచ్చు, ఇమేజ్ చేసుకోవచ్చు, వీడియో పెట్టుకోవచ్చు, బటన్ పెట్టవచ్చు. ఇవన్నీ మనం చేసాం ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్ లో నేను చెప్పాను. సో ఇక్కడ ఈ పేజ్ మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో సెకండ్ మెథడ్ ఏంటి, ఫస్ట్ మెథడ్ పేజ్ క్రియేషన్. సెకండ్ ఏంటి, టెంప్లెట్. అంతే కదా. థర్డ్ వన్ చూద్దాం.
నేను ఎగ్జిట్ అవుతున్నాను పేజ్ నుండి. థర్డ్ వన్ ఏంటంటే ఎలిమెంట్స్ కిట్ అనే ఒక టూల్ని ఒక ప్లగ్ఇన్ వాడి మనం క్రియేట్ చేస్తాం. ఏంటది? ఎలిమెంట్స్ కిట్. సో ఎలిమెంట్స్ కిట్ ప్లగ్ఇన్ వాడి మనం ఒక పేజ్ని బిల్డప్ చేసి దీనికి యాడ్ చేసేస్తాం అనమాట, 5వ పేజ్గా. సో ఎలిమెంట్ కిట్ చేయాలంటే ప్లగ్ఇన్లోకి వెళ్ళాలి, యాడ్ న్యూ ప్లగ్ఇన్. యాడ్ న్యూ ప్లగ్ఇన్ ఇక్కడ రాయండి. ఎలిమెంట్స్ కిట్. ఎలిమెంట్స్ కిట్ ఇక్కడ ఉంచు. ఎలిమెంట్ కిట్ ఎలిమెంట్ యాడ్ ఆన్స్ ఇన్స్టాల్ ఇది చేసుకోండి. ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. సో నేను ఇంకో పేజ్ తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 మెథడ్కి ఒకటి సర్వీస్లో చేశాను మీకు, రెండోది సర్వీస్ 1 వేరే సర్వీస్ 1 అని తీసుకొని టెంప్లెట్స్ మీద చేశాను. మూడోది ఎలిమెంట్స్ కిట్ అనేది ఇంకో పేజ్ నేను క్రియేట్ చేసుకొని చేస్తాను, కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, యాడ్ న్యూ పేజ్. ఇక్కడ సర్వీస్ 1 0 అయిపోయింది కదా, 0 పబ్లిష్. సో ఏముంది? ఎడిట్ విత్ ఎలిమెంటర్, కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ ఒక ఐకాన్ ఒకటి ఏర్పడింది చూసారు. ఇది ఇంతకుముందు ఇది, ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. ఇది యాడ్ ఎలిమెంట్ టెంప్లెట్. ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్, చూసారా ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. మనకి ఏం కావాలంటే అది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాకు ఇది కావాలనుకోండి, దాని మీద క్లిక్ చేయండి. ఏం చేయాలి? ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎస్, చూసారా టెంప్లెట్ వచ్చింది. మనకి ఏం కావాలంటే అది మనం ఈ ఎలిమెంట్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. అవునా? అవును సార్. ఇక్కడ హెడ్ లైన్ కావాలి, మార్చుకోవాలి. ఇక్కడ ఫోటో మార్చాలి, ఇమేజ్ మార్చాలి. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఏం మార్చాలి ఇక్కడ వెళ్ళి మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ కాన్ఫరెన్స్ మీట్ అని ఉంది, ఇక్కడ మార్చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో ఉంది. అవును సార్. ఇక్కడ ఇమేజ్ మార్చుకోవచ్చు. ఓకే సార్. తర్వాత ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ మార్చుకోవచ్చు. తర్వాత ఇదిగో ఇక్కడ ఉంది వెల్కమ్ టు, ఇది మార్చుకోవచ్చు. ఇది ఉంది, ఇదిగోండి ఇక్కడ ఇమేజ్, చూజ్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ లెర్న్ మోర్ ఉంది. ఇక్కడ మీ ఇష్టం ఏదంటే అది రాసుకోవచ్చు. ఒక లింక్ పెట్టుకోవచ్చు. ఇది మార్చవచ్చు. ఈ ఫొటోస్ మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఇక్కడ వచ్చి చూజ్ ఇమేజ్. ఇవన్నీ చేసేసి ఇక్కడ అప్డేట్ అని బటన్ కొడితే
ఈ పేజ్ కూడా మనకు వచ్చేస్తుంది. ఉమ్, సో ఎవరికైనా సరే 1 పేజ్ వెబ్సైట్ కావాలనుకోండి, 1 పేజ్ వెబ్సైట్ సార్ కావాలంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. జస్ట్ మనం ఈ ఎలిమెంట్స్ కిట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని ఇది ఒకటి ఎడిట్ చేసుకుంటే మనం ఇచ్చేవచ్చు అనమాట. అవును సార్ 1 పేజ్ వెబ్సైట్ ఇది. సో అర్థమైంది కదా. సో దీన్ని ఏం చేస్తాం, అర్థమైంది సార్. ఇదంతా అప్డేట్ చేసుకున్నాక ఇదంతా రెడీ చేసుకుంటే అప్డేట్ చేసేసి ఈ పేజ్ని దీనికి అటాచ్ చేసేస్తాం. అప్పుడు 5 పేజీలు ఉన్నది రెడీ అవుతుంది. ఓకే. అవును సార్. అవును సార్. ఎలిమెంట్స్ కిట్ ద్వారా పేజ్ క్రియేషన్ ద్వారా చేయగలం, టెంప్లెట్ ద్వారా ఒక పేజ్ని ఎక్స్ట్రా క్రియేట్ చేయగలం, ఎలిమెంట్స్ కిట్ ద్వారా ఎలిమెంట్స్ కిట్ ద్వారా ఇంకొక పేజ్ కూడా చేయగలం. తర్వాత ఇంకో ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏదైతే 3 ఆప్షన్స్ చెప్పానో, ఈ పేజెస్ క్రియేషన్, టెంప్లెట్, ఎలిమెంట్స్ కిట్ చెప్పానో, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ పేజ్ ఎలా ఉందో కలర్తో సహా మనం డిజైన్ చేయాలి. చూడండి, ఈ పేజ్ వైట్ లో ఉంది, ఇది డిఫరెంట్ కలర్ ఉంది, ఈ కలర్ తో పాటు మనం అక్కడ డిజైన్ చేయాలి. అంతే కదా. అవును సార్. సో అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఎలా ఉందంటే, పేజ్ని క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక ప్లగ్ఇన్ వాడాలి. ఆ ప్లగ్ఇన్ పేరు క్లోనింగ్. మీకు తెలుసా క్లోనింగ్ అంటే ఏంటో? తెలుసు సార్. ఏంటి క్లోనింగ్ అంటే? క్లోన్ అంటే డూప్లికేట్ కదా సార్. ఎక్సలెంట్. క్లోనింగ్ అంటే డూప్లికేషన్, అంతే కదా. అవును సార్. అవును సార్. సో మనం ఒక డూప్లికేట్ అంటే, ఇప్పుడు ఈ విధంగా మనం చేయటం కన్నా ఈ పేజ్ నుండి ఒక డూప్లికేట్ తయారు చేసి అటాచ్ చేసేసి ఈజీ ఉంటుంది కదా. అవును సార్. మనకి ఈ కలర్ ఇబ్బందులు ఏమి ఉండవు కదా. అవును సార్, కరెక్ట్ సార్. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఏముంది, ప్లగ్ఇన్ లోకి వెళ్ళాలి, యాడ్ న్యూ ప్లగ్ఇన్, క్లోన్ అనే ఆప్షన్ కొట్టండి. క్లోన్. ఇక్కడ చాలా వస్తాయి. నేనైతే ప్లేస్ అండ్ పోస్ట్ క్లోన్ అని తీసుకుంటున్నాను. ఇన్స్టాల్ నౌ, యాక్టివేట్. ఇప్పుడు ఒకసారి పేజెస్ లో వెళ్దాం. చూడండి, ఇక్కడ హోమ్కి తగ్గట్టు డూప్లికేట్ తీసుకోవాలా, అబౌట్ డూప్లికేట్, మెనూ డూప్లికేట్, కాంటాక్ట్ డూప్లికేట్ అని మీరు చేసుకొని మనం ఏం చేయాలంటే, ఒకసారి ఇక్కడ చూడండి, ఇంత ముందు క్లోన్ అనే ఆప్షన్ కనిపించలే. అవును సార్, కనిపించలేదు. క్లోన్ అనే ఆప్షన్ ప్రతి దానికి కనిపిస్తుంది, చూసారా? అవును సార్. అంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం వల్ల కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. చూడండి, నేను అబౌట్ సంబంధించిన ఒక రెడీ చేయాలనుకోండి, దాని మీద క్లోన్ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ వస్తుంది. అవును సార్. ఎడిట్ విత్ ఎలిమెంటల్. ఇంకేముంది, ఎడిట్ విత్ ఎలిమెంటర్తో చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అవును సార్. పేరేం రాద్దాం, సర్వీస్ 03. అంతే సార్. పబ్లిష్.
సో ఎడిట్ విత్ ఎలిమెంటర్. చూసారా, ఈ అబౌట్ పేజ్ డూప్లికేట్ పేజే కదా ఇది. అవును సార్. చూడండి ఇక్కడ అబౌట్ పేజ్ ఇది అబౌట్ పేజే కదా. అవును సార్, డూప్లికేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. డూప్లికేట్ మేము మన ఇష్టం ఇక్కడ దీన్ని మనం డిజైన్ చేసుకోవటమే. ఇది రాసుకోవాలి, ఏం కావాలంటే ఆ పేరు పెట్టుకోవాలి, ఇదంతా మార్చు, అవును సార్, అవును కరెక్ట్. ఇవన్నీ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు సార్ మన అనుకూలంగా. లాస్ట్ అప్డేట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేయాలి. సో అంతే సార్. ఈ విధంగా ఎక్స్ట్రా పేజ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పేజ్ని క్రియేట్ చేసే మెథడ్స్ ఒకటి పేజ్ క్రియేషన్ ద్వారా చేసాం, టెంప్లెట్ చేసాం, ఎలిమెంట్ కిట్ చేసాం, క్లోన్ అనేది చేసాం. 4 ఆప్షన్ ద్వారా ఒక ఎక్స్ట్రా పేజ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవును సార్. సో ఇందులో ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు, ఆల్రెడీ చాలా సింపుల్ కాన్సెప్ట్సే. చాలా సింపుల్ సార్. ప్లగ్ ఇన్ చేసుకున్నాం, ఎలిమెంట్స్ కిట్ ప్లగ్ ఇన్ చేసుకున్నాం, టెంప్లెట్ ఆల్రెడీ ఉంది, పేజ్ క్రియేషన్ కూడా ఈజీ. పేజ్ క్రియేషన్ కూడా చేసుకున్నాం. అవును సార్. సో ఇది దాని తర్వాత ఇంకోటి ఇక్కడ లోగో ఉంది చూసారా, ఈ లోగోని ఏ విధంగా మనం చేయాలో చూడండి. లోగోని ఇంతకుముందు మనం లోగో ఏ విధంగా ఇన్సర్ట్ చేసాం? అదే సార్, కాన్వా ద్వారా చేస్తాం సార్. కాన్వా ఓకే. సైట్ సెట్టింగ్ లోకి వెళ్ళి సైట్ ఐడెంటిటీలోకి వెళ్ళాం కదా, గుర్తుందా? ఇదిగో ఇక్కడ లోగో. అవును సార్, అవును సార్, అవును సార్. ఇక్కడ లోగో ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనది ఇక్కడ లోగో మారిపోతుంది అనమాట. అవును సార్. మనకి ఏ లోగో కావాలంటే ఆ లోగో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చాను? ఇక్కడ సైట్ సెట్టింగ్ లోకి వెళ్ళి సైట్ ఐడెంటిటీ, ఇక్కడ చూస్ ఇమేజ్ అన్నమాట. చూస్ ఇమేజ్, సెలెక్ట్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకేనా? లోగో వచ్చేస్తుంది. అవును సార్, అవును సార్. సో ఈ విధంగా మనం అన్ని మార్చుకోవచ్చు. సో ఇవి ఏ విధంగా మనం చేయటం అనేది మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాం. చాలా ఈజీ మనం క్రియేట్ చేయటం, చాలా ఈజీ సార్. సో ఇప్పుడు చాలా ఈజీ సార్. ఇప్పుడు ఇది హెడర్ అంటాం. ఏది? హోమ్, అబౌట్, మెనూ, కాంటాక్ట్, ఇవి ఏంది? ఇది హెడర్, ఇది హెడర్, ఫూటర్. ఓకే, ఓకే సార్. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ అన్నిటికీ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అవును సార్, ప్రతి ఫోటో ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతిదానికి ఎడిట్ ఆప్షన్ వస్తుంది చూడండి. కానీ ఇక్కడ ఈ ఫోటోలో మనకి ఎడిట్ ఆప్షన్ రావట్లే. గుర్తుపెట్టారా? అవును సార్, కింద ఎడిట్ ఆప్షన్ వస్తుంది కానీ ఫోటోలో మనకి ఎడిట్ ఆప్షన్ రావట్లే. సో మనం కొన్నిసార్లు వెబ్సైట్ మనం డిజైన్ శాంపుల్ వెబ్సైట్ అంటే మోడల్ వెబ్సైట్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మన ఫుటర్ బాగుండకపోవచ్చు. దీనికి
కాస్త పర్వాలేదు. ఈ ఫోటోని మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి? కొన్నిసార్లు ఫోటోని మనం ఫోటోని ఎడిట్ చేయాలి కదా, కంపల్సరీ అన్ని ఎడిట్ చేసిన ఫోటోని కూడా ఎడిట్ చేయాలి, కానీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపించట్లేదు. సో ఇది మన ఫోటోని ఎడిట్ చేయాలంటే ఏ విధంగా అనేది మన నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం.